వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున పల్నాడు ప్రాంతంలో మరి ముఖ్యంగా కాసు వారి కుటుంబం నుంచి కాసు మహేష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకోవటం, ఈ రోజున మన నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకోవటం మనందరికీ కూడా ఎంతో సంతోషం. ఒకసారి ఈ పల్నాడు ప్రాంతాన్ని పరిశీలించినట్లయితే ఒకవైపు గురజాల, మరొకవైపు నర్సరావుపేట, మరొకవైపు సత్తెనపల్లి, ఈ 3 నియోజకవర్గాల్లో ఈ రోజున పరిపాలన ఎలా ఉంది, అక్కడి నుంచి ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు అనేది కనుక గమనిస్తే, మరీ ముఖ్యంగా గురజాల ప్రాంతంలో ఎన్నికైనటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు ఈ రోజున ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఆయనకి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి అండదండలు ఇస్తూ ఉన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. గురజాల ప్రాంతంలో మట్టి దగ్గర నుంచి, సున్నపురాయి దగ్గర నుంచి సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ చేసుకుంటా ఉన్నాడు శాసనసభ్యుడు. ఒకవైపు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రజలందరూ నోట్లు లేక అల్లాడిపోతా బ్యాంకుల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా క్యూలు కడతా ఉంటే, మరి ఆ శాసనసభ్యుడేమో 100 కోట్ల రూపాయలతోటి తన కూతురు వివాహం జరిపించాడు మా మంగళగిరి ప్రాంతంలో. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సొమ్మంతా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు మరి మోడీ గారికి లేఖ రాసి, అయా పాత నోట్లు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయండి అని చెప్పేసి 2 నెలలుగా ముందుగానే లేఖ రాయటం, ఆ 2 నెలల కాలంలో తాను తనకు సంబంధించిన హెరిటేజ్ని మరి అమ్ముకోవటం, అంతేకాదు ఈ 2 నెలల కాలంలో తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం కూడా అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సొమ్మును అంతటినీ కూడా మళ్ళా తిరిగి 2000 రూపాయల నోట్లలోకో లేదా 100 రూపాయల నోట్లకో 50 రూపాయల నోట్లకో మార్చడం కూడా మనందరం చూసాం. కాబట్టి ఆ శాసనసభ్యుడు అలాంటి వాళ్ళందరూ కూడా మరి అంతంత పెద్ద ఎత్తున ఖర్చు చేసి మరి వివాహాలు లేదా శుభకార్యాలు జరపడం అనేది మనందరం గమనించాం. సమస్త దోపిడీకి గురజాల ప్రాంతం, పల్నాడు ప్రాంతం ఈ రోజున మారిపోయిందంటే కళ్ళుండి కూడా చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడు అంటే, గురజాల ప్రాంతం నుంచి కానివ్వండి, పల్నాడు ప్రాంతం నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కూడా వాటాలు అందుతూ ఉన్నాయి అంటలో ఏమాత్రం సందేహం లేనే లేదు. అలాంటి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం శాసనసభ్యుడు చేస్తున్న అరాచకాలని ఎదురిస్తూ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, చివరికి జైలు పాలు చేయడం కూడా మనందరం కూడా చూసాం. ఈ అన్యాయాల్ని, అక్రమాలని అరికట్టడానికే ఈ రోజున కాసు కుటుంబం ముందుకు రావడం మనందరం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి చెబుతా ఉన్నా. మరి యువతల నర్సాపేటలో చూసుకుంటే న్యాయంగా, ధర్మంగా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యుడు మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే ప్రోటోకాల్ను కూడా కనీసం పాటించకుండా ఆయన్ని పక్కన పెట్టడం కూడా గమనిస్తూనే ఉన్నాం. నర్సరావుపేటలో గెలవలేను, నర్సరావుపేటలో నాకు ఓటమి తప్పదు అని చెప్పేసి సత్తెనపల్లి పారిపోయినటువంటి కోడెల శివప్రసాద్ గారు మరి ఆ రోజున కొద్ది తేడాతోటి మనం ఆ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. ఆయన అయితే మనందరం చూసాం, రేషన్ డీలర్కి ఏం మిగులుదండి, నెల మొత్తం మీద ఆ రేషన్ డీలరు కష్టపడితే 2000, 3000, 5000 రూపాయలు మాత్రమే మిగులుతాయి. ఆ 2000, 5000 కూడా మిగలటానికి వీల్లేదు. చివరికి పంచదార, గోనె సంచులు, బియ్యం
బియ్యానికి సంబంధించిన గోనె సంచుల డబ్బులు కూడా మాకే ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని లూటీ చేస్తూ ఉంది వాళ్ళ కోడెల కుటుంబం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర నుంచి రైల్వే కాంట్రాక్టర్ వరకు కూడా ఈ రోజున సత్తెనపల్లి ప్రాంతంలో కానివ్వండి, నర్సరావుపేట ప్రాంతంలో కానివ్వండి, ఎవరు ఏ పని చేయాలన్నా కూడా చివరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కూడా వాళ్ళని కూడా వదలకుండా దోపిడీ చేస్తూ ఉన్నాడు. అంటే కొడల సుప్రసాద్, ఏమయ్యా నువ్వు అసలు స్పీకర్ అయినా నీకు సిగ్గుందా, నీకు బుద్ధి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వు ఈ రాష్ట్రంలో అసెంబ్లీని నడిపించవలసిన నువ్వు గోనె సంచులు అమ్ముకోవాల్సినటువంటి హీన స్థితికి దిగజారిపోలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగా తెలుగుదేశం శాసనసభ్యులు కానివ్వండి, తెలుగుదేశం ఓడిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, పోటీ చేసి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని మరి వీళ్ళ ద్వారా గుంటూరు జిల్లాలో అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి నువ్వు 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలిపెట్టి తిరిగి ఎటువంటి వసతులు లేనటువంటి అమరావతికి పారిపోయి రావడం నిజం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని కోల్పోవడమే కాకుండా హైదరాబాదు ప్రాంతంలో గెలిచినటువంటి తెలుగుదేశం శాసనసభ్యులను కూడా టీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టి మరి అమరావతికి పారిపోయిన మాట నిజం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. నువ్వు చంద్రబాబు నాయుడు, నువ్వు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. నువ్వు చట్టంలో ఉన్నటువంటి చుట్టాలను వాడుకొని తాత్కాలికంగా గెలిచినప్పటికీ ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుంది. నువ్వు శిక్ష అనుభవించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాసువారి కుటుంబాన్ని మీలాగనే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటానికి మనందరం కూడా వారిని ఆహ్వానిస్తూ మనందరం కూడా గురజాల ప్రాంతంలో అయితేనేమి, నర్సాపేట ప్రాంతంలో అయితేనేమి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో 7 శాసనసభ్యులకు అలాగే పార్లమెంటు సభ్యుని కూడా గెలిపించుకొని ఈ ప్రాంతంలో ఫ్యాను గాలికి తిరుగులేదని చెప్పేసి నిరూపించడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు అండగా నిలబడతాడని చెప్పేసి తెలియజేసుకుంటూ కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.